1972లో దాన్ని గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు, ఎప్పుడైనా గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు ఉద్దేశం ఏంటో జరుగుతుందంటే, ఇది ప్రజలందరికీ ప్రజల భాగస్వామ్యంతో, అంటే గవర్నమెంట్ కంపెనీలు అయిపోయి వాళ్ళు ప్రజల పట్ల ఒక సర్వీస్ మోటోతో పనిచేయాలి, దీంతో చేశారండి. 2000 తర్వాత ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా వచ్చినాయి సిస్టంలోకి. అయితే గత 25 ఏళ్లలో ఏమైందంటే, పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్ పడిపోతూ వస్తుంది. అక్కడ ఈ యొక్క ఎంపతి, అంటే ప్రజల కోసం పెట్టిన కంపెనీలు ఇవి, ఇక్కడ ప్రజల కోసం చేయాలి అన్న అది ఎక్కడో తక్కువ అయింది. ఆ తక్కువ అవడం వల్ల వాళ్ళ షేర్ పడిపోతుంది. ప్రజలకు కూడా ప్రైవేట్ సెక్టార్ కంపెనీ మీద ఎక్కువ నమ్మకం కలిగింది. ఈ యొక్క షిఫ్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళ నమ్మకాన్ని షిఫ్ట్ అయ్యే క్రమంలో క్లెయిమ్స్ నిర్వహణ, క్లెయిమ్స్ సంబంధించిన పేమెంట్లు, దానికి సంబంధించి కస్టమర్కి పట్ల ఎంపతి అంటారు, ఆ యొక్క ఎంపతి అనేది మిస్ అయిపోయింది. సో అందువల్ల కొన్ని కంపెనీలు ఏమో డెసిషన్ తీసుకోలేకపోవటం, కొన్ని కంపెనీలు ప్రాఫిట్ మోటోతో పనిచేయడం వల్ల అల్టిమేట్గా పాలసీదారు నష్టపోతున్నారు.